సార్ సార్ ఏంటి బాబుజీ, ఏం జరుగుతుంది? సార్ ఈయన శిల్పి నారాయణ కేసులో ముద్దాయి సార్. ఈయన్ని కోర్టుకి తీసుకెళ్తుంటే వీళ్ళంతా డ్యూటీకి అడ్డొస్తున్నారు సార్. ఈ నేరస్తుడిని తప్పించాలని చూస్తున్నారు సార్. ఆ శిల్పి నారాయణ ఈయన యాక్సిడెంట్ చేయడం వల్లే చనిపోయాడా? అవును సార్, ఎఫ్ఐఆర్ కూడా చాలా క్లియర్గా ఫైల్ చేశాను. కోర్టుకి తీసుకెళ్ళాలి సార్. వీటికి శిక్ష పడేలా చేస్తాను. న్యాయం నిలబెడతాను సార్. ఒకసారి ఇలా రా. సార్ రావయ్యా. నేనేం చేసి షడప్. హాస్పిటల్లో శిల్పి నారాయణని నువ్వు చంపిన వీడియో నా దగ్గర ఉంది. ఇక్కడికి వస్తుంటే నువ్వు ఇలాంటి ఏదో పని ఏదో ఒకటి చేస్తావని సూర్య ముందుగానే ఆ వీడియో నాకు పంపించింది. నిన్ను అరెస్ట్ చేయడానికి నేను వచ్చేసరికి ఈ భాగవతం అంతా జరిగింది. నీలాంటి క్రిమినల్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండటం పోలీస్ డిపార్ట్మెంట్కే అవమానం. ఈ క్షణమే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. మీ ఎస్ఐ గారు చేసిన నిర్వాకం తెలిసింది కదా. ఇప్పుడు సంకెళ్ళు మీ ఎస్ఐ గారికి వేయండి. కానిస్టేబుల్స్ కోర్టుకు తీసుకెళ్ళండి. అలాగే సార్, రండి. నువ్వు డిపార్ట్మెంట్ వదిలి ఎందుకు వెళ్ళిపోయావో తెలియదు, కానీ నీలాంటి ఆఫీసర్ ఉంటే ఇలాంటి పుట్టగొడుగులు మన డిపార్ట్మెంట్లో పెరిగేవి కావు. ఎనీహౌ, ఒక నిరపరాధిని కాపాడి నిజం చెప్పండి నాన్నగారు. ఈవిడ మా అమ్మ అయితే ఆ మాటే చెప్పండి. ఈయనమ్మ నాన్న, చెప్పమ్మా. ఓర్ నాయనో, వీళ్ళు ఇలా పట్టుకున్నారేంటి? ఏదో ఒకటి చేసి వీళ్ళని డైవర్ట్ చేయాలి. ఏంటమ్మా మీరిద్దరూ పెద్దవాళ్ళం, ఇంతమందిమి వీళ్ళిద్దరికి ఎలాంటి సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్తున్నా అర్థం కావట్లేదా మీకు? అది కాదు తాతగారు, ఈవిడ నిజంగా మా అమ్మే అయితే బాగుంటుంది కదా. మా నాన్నగారిని పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చూడనే లేదు తాతగారు. ఒకవేళ మీరే మా అమ్మ నాన్నలేమో అని. అలాంటిదేమీ లేదమ్మా. ఆయన నీకు నాన్న, నేను నీకు అమ్మని. మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధుత్వాలు లేవు. ఏంటి తేజమ్మా, మీ అమ్మ చెప్పినా నమ్మవా? అంటే పెద్దవాళ్ళంటే నీకు గౌరవం లేదా? వాళ్ళ మాట అంటే నమ్మకం లేదా? అంతేగా? అంత పెద్దవాళ్ళు అయిపోయారన్నమాట. అది కాదు తాతగారు. నువ్వు మాట్లాడొద్దు. నువ్వు ఇదివరకట్లా లేవు, మారిపోయావు. నన్ను కూడా అనుమానిస్తున్నావు. మనవరాలు మనవరాలు అని నెత్తి నెక్కించుకుని పెంచాను చూడు, అందుకు ఇదా ప్రతిఫలం. వద్దు, ఇక నువ్వు నన్ను తాత అని పిలవద్దు. తాతగారు, తాతగారు. మావ్య,
నానా 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 వద్దు వద్దు, నా మాట నమ్మనప్పుడు మీరిద్దరు నన్ను తాత అని పిలవద్దు. లేదు తాతగారు, మీ మాట నమ్ముతాం. మా అమ్మే వీళ్ళ నాన్నే ఒప్పుకుంటున్నాం. ముందు నన్ను గదిలోకి తీసుకెళ్ళండి. ఏంటమ్మా మీరిద్దరూ పెద్దవాళ్ళం, ఇంతమందిమి వీళ్ళిద్దరికి ఎలాంటి సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్తున్నా అర్థం కావట్లేదా మీకు? ఏంటి తేజమ్మా, మీ అమ్మ చెప్పినా నమ్మవా? అంటే పెద్దవాళ్ళంటే నీకు గౌరవం లేదా? వాళ్ళ మాట అంటే నమ్మకం లేదా? అంతేగా? అంత పెద్దవాళ్ళు అయిపోయారన్నమాట. నువ్వు ఇదివరకట్లా లేవు, మారిపోయావు. నన్ను కూడా అనుమానిస్తున్నావు. మనవరాలు అని నెత్తి నెక్కించుకుని పెంచాను చూడు, అందుకు ఇదా ప్రతిఫలం. వద్దు, ఇక నువ్వు నన్ను తాత అని పిలవద్దు. తాతగారు తేజ అనుమానంతో తాతగారిని బాధ పెట్టాం. అవును, మన వల్లే హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి విషయం గురించి మాట్లాడకూడదు. అవును, పెద్దవాళ్ళని బాధ పెట్టకూడదు. వీళ్ళ తాత పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చాడన్న ఆనందంతో గంతులేస్తూ ఉండాల్సిన వీళ్ళు దిగులుతో కూర్చున్నారేంటి? తేజ పాపా, ఏంటి ఇద్దరు అదోలా ఉన్నారు? మేము ఒక తప్పు చేశాం. మా మాటలతో తాతగారిని బాధ పెట్టాం. అందుకే తాతయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది. నాన్నగారండి, ఇప్పటి వరకు మీతో చెప్పకుండా నేనే పని చెయ్యలేదు. తప్పడం లేదు, క్షమించండి. మొక్కులు చెల్లించుకోపోవడం వల్లే మా అమ్మ నాన్నలు నా దగ్గరికి రావడం లేదు. ఎంత ప్రేమగా చూసినా అమ్మ కంటే నాన్న ఎక్కువ కాదు కదా. అందుకే మొక్కులు చెల్లించి తిరిగి ఇంటికొస్తాను. నేనిలా చేస్తున్నందుకు ఏమీ అనుకోకండి, నన్ను క్షమించండి. నా ప్లాన్ సక్సెస్ అయింది. ఒక టికెట్ బయటకు వచ్చింది. ఇంకో టికెట్ ఎక్కడబ్బా? స్వామి,
పెద్దలు మొక్కిన మొక్కులు చెల్లించకపోతే ఆ పాపం పిల్లలకి తగులుతుందంట కదా. మా అమ్మ నాన్నలు ఏం మొక్కులు చెల్లించలేదో నాకు తెలీదు. అందుకే వాళ్ళు నాకు దూరం అయిపోయారు. వాళ్ళ మొక్కులకి బదులుగా నేను మొక్కు తీర్చుకుంటాను. దయచేసి మా అమ్మ నాన్నల్ని నాకు దగ్గరయ్యేలా చెయ్యి స్వామి. పూజ, ఏంటి? నిజంగానే మొక్కులు చెల్లిస్తే అమ్మ నాన్నలు దగ్గర అవుతారా? ఆ నటకుమారి చెప్పిందిగా. దాని మాట నమ్మడం ఎలా? దొంగ మొహందానం, అది నమ్మింది కదా, నువ్వు నమ్మొచ్చు కదా. తాతయ్య గారు కూడా చెల్లించాల్సిన మొక్కులు మిగిలిపోయాయని చెప్పారు కదా. అయితే నాకు కూడా ఒక ముడుపు కట్టు. ఎందుకు? దుబాయ్లో ఉన్న మా నాన్నని నేను ఇప్పటి వరకు చూడలేదు. నేను కూడా మొక్కు చెల్లించుకుంటే మా నాన్న కూడా నా దగ్గరికి వస్తారు కదా. సరే. ఇదేంటి ఈ టైంలో వీడియో కాల్ చేస్తుంది? ఈ రంగనాయకి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికి ఇద్దరు నన్ను చంపుకు తింటున్నారు. రంగనాయకి, రంగనాయకి, సిటీ మొత్తం గాలించినా వాళ్ళ ఆచూకీ తెలియడం లేదు. ఎక్కడికి పోయింటారు సూర్య? మీరు టెన్షన్ పడకండి. మీరు అటువైపు వెళ్ళి వెతకండి, నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను. సరే. ఏమండి, ఈ పిల్లల్ని ఎక్కడైనా చూసారా? లేదు, చూడలేదు సార్. ఎక్స్క్యూజ్ మీ, ఈ పిల్లల్ని ఎక్కడైనా చూసారా? నేను చూడలేదు సార్. మీరు చూడండి సార్. నేను కూడా చూడలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా? ఏ ర్యాంక్ రాలేదని కొట్టారు? వాళ్ళు ఎంసెట్ రాశారు, ర్యాంక్ రాలేదని కొట్టాం. ప్రగతి రా. లేకపోతే ఏంటి పూర్ణి, చూసిందో చూడలేదో చెప్పకుండా క్వశ్చన్లేస్తుంది. సరే పద. కన్న తండ్రిని అయ్యుండి కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి తప్పు చేశాను. అమ్మా నాన్నలు లేరన్న బాధలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుంది. ఏమండి, ఊరుకోండి, పిల్లలకేం కాదు. నువ్వు నంత ధైర్యంగా నేను ఉండలేను సూర్య. నీకే కనబడకుండా పోయింది నీ కన్న కూతురు కాదు కదా, బాధ తెలియడానికి. పూజ కూడా మీ కన్న కూతురు కాదు కదా. కాకపోయినా కన్న బిడ్డలా పెంచాను. మరి నేను
తేజను అలా పెంచుకోవడం లేదా? బిడ్డ మీద ప్రేమ మీ ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు మీ బాధని వ్యక్తపరుస్తున్నారు, నేను లోపలే కుమిలిపోతున్నాను. బిడ్డలేమయ్యారోనని భయంతో చచ్చిపోతున్నాను. ఎంత మాట వస్తే అంత మాట అనేయటం మీకు మొదటి నుంచి ఉన్న చెడ్డ అలవాటు. మీరన్నది చిన్న మాట అయినా అది చేసే గాయం ఎక్కువ. పిల్లలు ఏమైపోయారన్న బాధలో ఏం మాట్లాడుతున్నానో తెలియని స్థితిలో మాట్లాడేశాను. దాని మొహం చూస్తేనే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి. ఆవిడిగారి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచే కదా మాకీ అష్ట కష్టాలు. అమ్మా వింటున్నావా? నిన్ను చీ అంటున్నాడు. చీ అంటే సిగ్గుపడిపోతే మన క్యారెక్టర్ కి ప్రత్యేకత ఉంది. ఇవ్వు పర్వాలేదు. మీరు చీ అంటున్నా తను మీతోనే మాట్లాడాలంట. మాట్లాడితే మీకే మంచిది. నమస్కారం ధనంజయరావు గారు. ఏంటి మీ మనవరాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయారని ఫీల్ అవుతున్నట్టున్నారు? దేవుడు గుళ్ళో ఉన్నా బయటున్నా జరిగేవన్నీ ఆయనకి తెలుస్తూనే ఉంటాయి కదా. అలాగే నేను ఎక్కడున్నా మీ ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి నాకు తెలుస్తూనే ఉంటుంది. దాన్ని చూడడం కాదు, నన్ను చూడండి. అసలు ఎందుకు ఫోన్ చేశావే అది చెప్పు. మర్యాదగా నాకు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురావాలి. అది జరగని పని. ఆహా, ఆ పిల్లలిద్దరూ మీకు శాశ్వతంగా దూరమైపోతారు అన్నా జరగదా? అంటే నీ మనవరాళ్ళిద్దరూ నా మనుషుల చేతుల్లో ఉన్నారు ధనుంజయరావు గారు. నువ్వెంత మాయలాడివో నాకు తెలిసే. ఇలా బెదిరిస్తే బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తావని ఎత్తులు వేస్తున్నావా? అయ్యో పిచ్చోడా, అసలు ఆ పిల్లల్ని ఇంట్లోంచి బయటికి పంపించేలా చేసిందే నేను. ఆ పిల్లలిద్దరూ వచ్చి మొక్కుని చెల్లించుకోకపోతే పెద్దవాళ్లు విడిపోతారు అని నిన్నడగలేదా? తమ్ముడు, పూజకేం కాదు, నువ్వు బాధపడకు. పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాం కదా, వీళ్ళు కూడా వెతుకుతారు కదా. ఎందుకు సూర్య అంతలా బాధపడుతున్నావు? తేజ కూడా కనబడడం లేదు కదక్క. అప్పుడు తేజ తల్లి భవానీకి ఫోన్ చేసి చెప్పాలి. ఆవిడ కదా బాధపడాల్సింది. కన్న బిడ్డ కనపడకపోతే కన్న తల్లికే కదా బాధ. కన్న తల్లి అంటే తేజ భవానీ కూతురు కాదా? నీ కూతురా? అసలు మీరేం మాట్లాడుతున్నారక్క? కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది అంటారు. కన్న తల్లి భవాని ఆయన కంటికి రెప్పలా చూసుకుంటుంది సూర్యనే కదా. సరే పదండి, కంప్లైంట్ ఇద్దాం. రంగనాయకి నేనిచ్చిన మాట ప్రకారం నిన్ను బయటికి తీసుకొచ్చాను. ఇప్పుడు నీ మాటను కూడా నిలబెట్టుకో. నా మనరాళ్ళు ఎక్కడా?
పిల్లలు ఎక్కడికి పోయారో నాకేం తెలుస్తుంది? నాటకాలు ఆడద్దు రంగనాయకి, నీకు తెలుసు. అందుకనే కదా నిన్ను విడిపించి తీసుకొచ్చింది. ఎక్కడున్నారో తెలిసింది నాకు కాదు, నా కూతురికి. ఆ? పిల్లలు ఎక్కడున్నారో చెప్పకపోతే నిన్ను చంపి నేను జైలుకు వెళ్తాను రంగనాయకి. అవునా? ఎందుకు లేటు? చంపే చంపే. సూర్య, నువ్వు ఆగు. రంగనాయకి ప్లీజ్, పిల్లలు ఎక్కడున్నారో చెప్పు. నేను పోలీస్ స్టేషన్లో పడి ఏడుస్తుంటే నాకెలా తెలుస్తుంది బాబూ? మీ పిల్లల్ని ఎక్కడికి పంపించిందో, వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో నా కూతుర్ని అడిగితే తెలుస్తుంది. అమ్మా, చూస్తారేంటి? ఏమా అలా చూస్తూ నిలబడ్డారు? అమ్మా, నీళ్ళు వెళ్ళి వాటర్ తీసుకురారాదు? తీసుకురండి. వెళ్ళి తీసుకురా పూర్ణి. అమ్మో, నా బిడ్డకి ఏమైందో? అమ్మో, నా బిడ్డకి ఏమైంది? నా బిడ్డవి కదూ నట్టు. అమ్మ నట్టు, నట్టు, హుసై నట్టు, ఏమైంది చెప్పవే. ఆ, ఆ, హే తెంగర్దనా, స్పృహ తప్పింది అది, ఇది కాదు. నట్టు, 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 నట్టు. ఆ? లేదమ్మా, మెల్లగా లే. లేమ్మా. ఎవరు నువ్వు? నన్నెవరంటావేంటే? నేను మీ అమ్మని. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అమ్మో, ఏం మాట్లాడుతున్నావే? అసలు నేను ఎక్కడున్నాను? మీరంతా ఎవరు? అమ్మో 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 అమ్మో, నా తల్లికి దెబ్బ తగిలి గతంగాని మర్చిపోయావేంటే? అయ్యో 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 అయ్యో. ఏయ్, నటించింది చాలు కానీ నిజం చెప్పు. ఏ నిజం? మా పిల్లలు ఎక్కడ? నా పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలీదు. ఇక మీ పిల్లలు ఏవయ్యారో నాకేం తెలుస్తుంది? పోయి ఎత్తుక్కోండి. అయితే నీకు తెలీదా? తెలీదు. గతం మర్చిపోయావా? అవుననుకుంటా, మర్చిపోయాననుకుంటా. అయ్యో అమ్మో. అయ్యో దేవుడా, అయ్యో. అయ్యో, ఏంటిది? ఏంటమ్మా ఇది? వీళ్ళేంటి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే రైట్కి కదా వెళ్ళాలి, లెఫ్ట్కి ఎందుకు వెళ్తున్నారు? అటు వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది. అంటే పిల్లలు ఎక్కడున్నారో వాళ్ళకి తెలుసా? అమ్మా, సూర్యకాంతమే. ఎక్కడా? మన వెనకే ఫాలో అవుతున్నారు చూడు. అమ్మని అంటే
ఇది మనల్ని ఫాలో చేస్తోందన్నమాట. ఇప్పుడు ఎలాగే? హాస్పిటల్కి అటువైపు వెళ్ళాలి, మనం ఇటువైపు వచ్చాం. ఇప్పుడు సూర్య వచ్చి కార్ అడ్డు పెట్టి హాస్పిటల్ అటుంది, ఇటెందుకు వెళ్తున్నారని అడిగితే? బాబు ఆటో లెఫ్ట్ తీసుకుని మళ్ళీ రైట్ తీసుకో. బస్ స్టాండ్ అటువైపు కదా మేడం. హాస్పిటల్ అటువైపు, చెప్పింది చెయ్యి. అలాగే మేడం. చూసారా, మనం ఫాలో అవుతున్నామని తెలిసి ప్లాన్ చేంజ్ చేశారు. ఫాలో చేయనా? వద్దు, స్ట్రైట్గా వెళ్ళిపోండి. మనం వాళ్ళని ఫాలో చేయడం లేదని, పిల్లల్ని వెతికే పనిలో ఉన్నామని అనుకోవాలి. అమ్మా, వాళ్ళు అటువైపు వెళ్ళిపోయారంటే వాళ్ళు మనల్ని ఫాలో చేయడం లేదే. పిల్లల్ని వెతుక్కుంటూ వచ్చుంటారు. మనల్ని ఫాలో చేస్తున్నారనుకుని మనమే పొరపాటు పడ్డాం. బాబు, బస్ స్టాండ్కి పోని. వద్దు. ఏ? పిల్లలు మిస్ అయినా పర్వాలేదు గాని మనం మాత్రం సూర్యకాంతానికి దొరకకూడదు. మనం తిరిగి ఇంటికి వెళ్ళాలంటే మన దగ్గర డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉండాలి. బాబు, హాస్పిటల్కి పోని. ఓకే మేడం. మనం వాళ్ళని అనుమానించకూడదని హాస్పిటల్కి వెళ్తున్నారు. పదండి, హాస్పిటల్కి వెళ్లి వాళ్ళని పట్టుకుని నిజం వాళ్ళ నోటితోనే చెప్పిద్దాం. మనం అడిగితే మాత్రం వాళ్ళు ఎందుకు నిజం చెప్తారు? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. పదండి, చెప్తాను. తినండి. బిస్కెట్ పనిచేసింది. ఇదేంటి, మొత్తం వాళ్ళకి కదా ఎక్కాలి, నాకెక్కేసిందేంటి? హలో అంకుల్. మొదటి బిస్కెట్ లో మత్తుంటుంది, రెండో బిస్కెట్ లో మత్తుండదు. ఈ విషయం నీకెలా తెలుసు? ఇందాక నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావుగా, అప్పుడు. నేనంత తింగరోనేంట్రా? మొదటి బిస్కెట్ లో మత్తుంటుంది, తీసుకోమని పిల్లలకిస్తా. వాళ్ళకు నమ్మకం కోసం మత్తు లేని రెండో బిస్కెట్ నేను తింటా. తర్వాత బిస్కెట్ లో మత్తుంటుంది, ఆ తర్వాత బిస్కెట్ లో మత్తుండదు. నాకే బిస్కెట్ వేసావు కదే పొట్టిదోనో. అంటే అతను మనకి మత్తు మందు పెట్టాలని చూసాడా? అవును, అందుకే ఎవరిని నమ్మకూడదు. వాడిని చూస్తుంటే నాకు భయంగా ఉంది తేజ. నీకేం భయం లేదు, నేనున్నాను కదా. నేనొచ్చిందే నిన్ను కాపాడడానికి. అప్పుడే కూడా వచ్చేసిందా? వచ్చి అరగంట అయింది, నువ్వు తాగి పడుకున్నావు. ఏ ఆగు, 2000 ఇవ్వు. 2000? దేనికి? మీ మేనకోడలు ఇద్దరు గుడిలో అమ్మవారి ఉండిలో వెయ్యాలని
చెరొక్క వెయ్యి తీసుకున్నారు. నిద్ర లేచాక నీ దగ్గర తీసుకోమన్నారు. నా మేనకోడన్లా? అదేంటి, ఆ పిల్లలిద్దరూ మీ మేనకోడలు అన్నావు కదా. ఖచ్చితంగా ఆ పొట్టిదాని పనే అయి ఉంటది. ఏంటి ఆలోచిస్తున్నావు? డబ్బులు తీ. నా పర్సు కనపట్లేదు. అది నాకు తెలియదు. డబ్బులు ఇస్తావా, బానట్టు కట్టమంటావా? వద్దులే, ఇదిగో ఇది తీసుకో. పిచ్చదవా, అది బంగారం కాదురా. ఎవరివయ్యా నువ్వు? వీళ్ళ మేనమామనండి. కాదు, ఇతనెవరో మాకు తెలీదు. అమ్మా, మీ కోపం ఉంటే తలో 2 దెబ్బలు కొట్టండి, అంతేగాని మేనమామని పట్టుకొని ఎవరో తెలీదంటే కళ్ళు పోతాయి. లేదండి, మేము నిజమే చెప్తున్నాం. ఈయన మా మామే కాదు. ఏంటయ్యా నువ్వు మేనమావనంటున్నావు? వాళ్ళేమో తెలియదంటున్నారు. పిల్లల మాట నమ్ముతారా, నా మాట నమ్ముతారా? మేము ఈ పిల్లల మాటే నమ్ముతాం. చూడండి, వాళ్ళిద్దరు మా చెల్లి పిల్లలు. వీళ్ళని కొట్టిందని ఇంట్లో నుంచి అలిగి వచ్చేశారు. ఇది పూజ, ఇది తేజ. అవునో కాదో కనుకోండి. ఏమా, నిజమేనా? పేర్లు కరెక్టే. అబ్బా, నిన్ను కవర్ చేయడానికి టైం లేకుండా అన్ని చెప్పేస్తావేంటి? చూశారా, కవర్ చేస్తానని చెప్తుంది. అంతెందుకు, కండక్టర్ గారు, ఓ కండక్టర్ గారు, వీళ్ళిద్దరు ఎవరు? మీ మేనకోడళ్ళు. విన్నారా? ఈయన బస్సులోనే వచ్చాం. ఏంటమ్మా ఇది? పెద్దవాళ్ళకి చెప్పకుండా ఇలా రావచ్చా? తప్పు కదూ. అది కాదండి, మేము చెప్పేది వినండి. మేం చెప్పేదే మీరు వినండి. చిన్నపిల్లలు, మీరిలా వచ్చేస్తే ఎవరైనా ఎత్తుకుపోతారు. పైగా దీని ఒంటి మీద నగలు కూడా ఉన్నాయి. వెళ్ళండమ్మా. ఇదిగో, మీరు మీ మావయ్యతో వెళ్ళకపోతే పోలీసుల్ని పిలిపిస్తాను. పోలీసులా? పోలీసులు వచ్చారంటే మీ అమ్మకి మా నాన్నగారికి చెప్పేస్తారు. మనం దొరికిపోతాం తేజ. సరే, మీరంతా చెప్తున్నారు కదా, అలాగే వింటాం. ఇదేంటి ఇప్పటివరకు గింజుకుంది, సడన్ గా అంకులని చేయి పట్టుకుంది? పదండి అంకుల్. సరే రండి, ఇంటి దగ్గర మీ అమ్మ మీకోసం ఎంత కంగారు పడుతుందో. పదండి.